ఒక చిన్న గ్రామంలో గాలితో మాట్లాడే ఓ బాలుడు ఉండేవాడు. అతని పేరు వాయు. ఇతర పిల్లలు అతనిని వింతగా చూసేవారు. వాయు గాలితో మాట్లాడుతూ, గాలి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఏమి తెస్తుంది అని తెలుసుకునేవాడు. ఒకరోజు భయంకరమైన తుఫాను వచ్చింది. గ్రామమంతా భయపడిపోయింది. ఇళ్ళు కూలిపోతున్నాయి, చెట్లు నేల కొరిగిపోతున్నాయి. అందరూ భయంతో అరుస్తూ పరుగులు తీస్తున్నారు. కాని వాయు మాత్రం భయపడలేదు. అతను గాలితో మాట్లాడాడు. తుఫాను, నువ్వు ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు? ఎవరికీ హాని చేయకు అని మనవి చేశాడు. గాలి విన్నది. అది క్రమంగా తగ్గుతూ వచ్చింది. తుఫాను ఆగిపోయింది. గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. వారు వాయును గౌరవంగా చూశారు. అప్పటినుంచి వాయును గాలి మనిషి అని పిలుస్తారు.